నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు వైభవంగా ప్రారంభమైన ఇంద్రకీలాద్రి అమ్మవారి గిరిప్రదక్షిణ కార్యక్రమం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన ఆలయ ఈవో కెఎస్ రామారావు అస్వస్థకు గురైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిన నాని ముస్లింల ఓట్ల కోసం బెంగాల్ సీఎం వారికి ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించిన బీజేపీ ఈసీ నేతలు ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగింది. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది. గురువారం పౌర్ణమి సందర్భంగా ఉదయం లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితులు మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం 5:58 సమయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాళ నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయంకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండలం వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్మెన్లు సపర్యలు చేసి వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు, నేతలను, గన్మెన్లను బయటికి పంపించేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్ లెక్కిస్తున్నారు. నాని అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్మెన్లు, కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు కొడాలి నాని కుటుంబ సభ్యులు బయలుదేరారు. నానికి ఇలా అయిందని తెలుసుకున్న వీరాభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొడాలి ఇంటికి చేరుకుంటున్నారు. అసలేం జరుగుతుందో తెలియక గుడివాడ వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అతిగా ఆలోచించాల్సిన అవసరం ఆయనకేంటి? ఎన్నికల ఫలితాలపై ఆలోచిస్తున్నారా, లేకుంటే మరేమైనా జరిగిందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ మధ్య నాని ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్ లో ఇది వరకు చికిత్సలు చేయించుకున్న ఆరోగ్యం సెట్ కావట్లేదని కార్యకర్తలు కంగారు పడుతున్నారు. అయితే ఎందుకు ఇలా జరిగిందో నాని లేదా కుటుంబ సభ్యులు స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముస్లింల ఓట్ల కోసం బెంగాల్ సీఎం వారికి ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీజేపీ ఈసీ నేతలు స్వాగతించారు. బీసీలకు ఇవ్వవలసిన రిజర్వేషన్లను ఓట్ల కోసం బెనర్జీ చేసిన చట్టాన్ని రద్దు చేయటం కాంగ్రెస్ పార్టీకి, ఇటు మమతా బెనర్జీకి సరైన గుణపాఠమని నేతలు అన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని ఈ నేతలు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అర్బన్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఓబీసీ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఓబీసీ రాష్ట్ర కోశాధికారి బి శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ మైనార్టీ ఓట్ల కోసం బెంగాల్ సీఎం ఇచ్చిన రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తూ ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా
వ్యాప్తంగా ఉన్న ఓబీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఓబీసీకి రావాల్సిన రిజర్వేషన్లను మైనార్టీలకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మమతా బెనర్జీకి నిజంగా మైనార్టీల పట్ల త్రికరణ శుద్ధి ఉంటే వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఓబీసీలకు రాజ్యాంగం ప్రకారం ఇవ్వవలసిన రిజర్వేషన్లను మైనార్టీలకు కేటాయించి ఓబీసీలకు సీఎం మమతా బెనర్జీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. పేదరికం నిర్మూలన, అభివృద్ధి ఆధారంగా చేయవలసిన రిజర్వేషన్ నిన్ననే నిర్ణయాలను పూర్తి స్థాయిలో సీఎం పక్కదారి పట్టించిందని శివకుమార్ ఆరోపించారు. మతం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లను న్యాయస్థానం కౌన్సిల్ చేసిన విషయాన్ని మిగతా రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయమని చెప్పడం సీఎం అహంభావానికి నిదర్శనమన్నారు. అన్ని కులాల్లో పేదలు ఉన్నారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, మా గోపి శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఈ పత్రికా సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముందుగా కలకత్తాలో ఉన్నటువంటి ప్రధాన న్యాయస్థానం ఈ ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రద్దు చేయాలని చెప్పి వారు తీర్పునివ్వడం జరిగింది. అంతేకాదు 2010లో కూడా ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్స్ని కూడా రద్దు చేయాలని చెప్పింది. మేము కోరుకునేది ఒకటేనండి, ముస్లింలు మేము వ్యతిరేకించడం కాదు. బీసీల్లో ఉన్నది చాలా తక్కువ కులాల వారు. బీసీ కులాలని సంబంధించిన కులంలో ఉన్నటువంటి ఓబీసీ కానీ బీసీ కానీ వాళ్ళు పొందుతున్నటువంటి లబ్ధిని ఒక ముస్లిము ఒక కులానికి కాకుండా ఒక మతాన్ని తీసుకొచ్చి ఒక బీసీ క్యాటర్లో పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది చెప్పి మేము ఎప్పటి నుండో పోరాటం జరుగుతున్నాం. ఈ రాష్ట్రానికి 2004లో సుబ్రహ్మణ్యం కమిషన్ అని బీసీ సుబ్రహ్మణ్యం కమిషన్ ఈ రాష్ట్రానికి వచ్చింది. ఈ బీసీలు ఏ విధంగా జీవనం మెరుగుపడిందా, ఇంకా అలాగే దీనస్థితిగా ఉన్నారా, ఉంటే మెరుగుపడితే వీళ్ళ నుంచి దూరేగి సాహిబులకి 4% ఇవ్వాలని ఈ రాష్ట్రం అంతా సర్వే చేసినప్పుడు అనేక ప్రాంతాల నుంచి మేము బీసీలుగా వాళ్ళకి మా విన్నపం తెలియజేయటం జరిగింది. మేము దాని వివరణ కూడా ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మాకే ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఇంకా అవకాశం ఉంటే మాకే కల్పించాలి, కానీ ఇందులో తీసి అందులోకి ఇవ్వటానికి వీలు లేదని మేము ఆ రోజున కోరడం జరిగింది. దాన్ని కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించి దాన్ని ఆపడం జరిగింది. అదేవిధంగా ఇవాళ బీసీలు ఏ కులంలో ఏ ఒక్కడో బాగుపడితే బాగుపడి ఉండొచ్చు, కానీ బీసీలంతా బాగుపడిపోయారంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకా దీనస్థితిలో ఇంకా కింద స్థాయిలో అట్టడుగున బతుకుతున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిత్యం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కలకలలాడుతుంది. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం పౌర్ణమి శ్రీ కూర్మ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామికి లక్ష నాగవల్లి దళార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మందిర గౌరవ అధ్యక్షులు పునూర్ గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వైశాఖ మాసం పూర్ణమి పురస్కరించుకొని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మందిరం ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళార్చనలతో భక్తులు తరించారు. విశేష ఫలసిద్ధినిచ్చే నాగవల్లి దళార్చన కార్యక్రమానికి రుసుము చెల్లించిన భక్తజనం స్వామివారి అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మందిర గౌరవ అధ్యక్షులు పునూర్ గౌతమ్ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భక్తజనం విశేషంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరం కార్యదర్శి కుంచనపల్లి శ్రీహరి మాట్లాడుతూ వైశాఖ మాసం పౌర్ణమి విశేష ఫలసిద్ధినిచ్చే రోజని ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళార్చన కార్యక్రమం భక్తజన ఆశీస్సులతో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇష్ట కామర్ధ్యాలు తీర్చే నాగవల్లి దళార్చనలో భక్తులు వివిధ రూపాల్లో సేవలు అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. సాయిరామ్ భక్తులకు మనవి ఈరోజు చాలా
విశేషమైన పర్వదినం మహావైశాఖి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతికరమైన మాసం. ఈరోజు మరొక విశేషం ఏంటంటే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి శ్రీకూర్మ జయంతి. శ్రీకూర్మ అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతరించిన రోజు ఈరోజు. అందులో ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన సంవత్సరం అని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం పేరే క్రోధినామ సంవత్సరం, అంటే క్రోధానికి మూలంగా ఉంటుంట. ఎవరినైనా సరే రామ అంటే బూతు మాటలా వినపడుతుంది. అందుచేత ఈ సంవత్సరానికి రాజుగారు ఎవరండి? కుజుడు. కుజుడు అంటే వివాదాలకి ముందుగా ఉంటాడు ఆయన. అలాగే ఈ సంవత్సరానికి పూర్వం మంత్రి గారు అయినా మంచి సలహాలు ఇచ్చేవాడు అనుకుంటే మంత్రి గారు వచ్చేటప్పటికి శనీశ్వరుడు. ఆయన గురించి ఆయన అనుగ్రహం లేకపోతే వచ్చే విభేదాలు ఏంటో బాధలు ఏంటో అందరికీ తెలుసు. అందుచేత ఈ నవగ్రహాలన్నీ కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క అధీనంలో ఉంటాయి. స్వామివారు కనుక అనుగ్రహిస్తే నవగ్రహాలు అవి మన జోలికి రావు. అందుచేత అందరి లోకక్షేమం కోరి మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ప్రసన్నాంజనేయ స్వామి వారికి 1,00,000 నాగవల్లి దళార్చనలతో విశేషంగా అర్చన చేయడం జరుగుతుంది ఉదయం నుంచి. ఈరోజు మహావైశాఖి పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శనీశ్వర మహర్దశ ఇటువంటి లోపాలు ఉన్నవాళ్ళు, కుజదోషం లోపల ఉన్నవాళ్ళు, రాహుకేతువుల వల్ల అంటే కాలసర్పదోషం లోపం ఉన్నవాళ్ళు వీరందరూ కూడా ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహంతో తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా జీవించవలసిందిగా మనవి. సాయిరామ్. తనను దేవుడే పంపాడని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. మోడీలా సామాన్యులు మాట్లాడితే వారిని వెంటనే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్తారని ఎద్దేవా చేశారు. మోడీ, అంబానీ, ఆదానీల కోసమే పనిచేస్తారు. రుణమాఫీ, రోడ్లు, ఆసుపత్రులు, విద్య కోసం ఏం చేయరు అని విమర్శించారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. देश के प्रधानमंत्री चमचों के सामने इंटरव्यू में खुल के कहते हैं मैं बायोलॉजिकल नहीं हूं, मैं बायोलॉजिकल नहीं हूं, मुझे परमात्मा ने ऊपर से भेजा है, मिशन के लिए भेजा है. सड़क पे आपको ये कोई कह दे तो आप उसे क्या कहोगे? उसे कहोगे भैया माफ करो, काम अपना करो, हमें अपना काम करने दो. और उनके चमचे क्या कहते हैं? वाह 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 वाह, क्या बात बोली. परमात्मा ने भेजा है, प्रधानमंत्री को परमात्मा ने भेजा. भैया कैसा भेजा है? परमात्मा ने भेजा. और कोविड के समय कहते हैं लाशों की ढेर पड़ी हैं गंगा में, यहां पे यमुना पार हजारों लोग अस्पतालों के सामने, अंदर नहीं सामने लेटकर आखिरी सांस तोड़ रहे हैं. जिनको परमात्मा ने भेजा है वो आके कहते हैं भाई और बहनों मोबाइल फोन की लाइट जला दो. फिर युवा कहते हैं भैया हमें रोजगार दीजिए. जिसको परमात्मा ने भेजा है वो कहते हैं भैया एक काम करो, ये जो नालियां होती है ना इसमें गैस होती है, एक पाइप लो, उसको नाली में डालो, पाइप में से गैस निकलेगी, गैस में आग लगाओ और पकौड़े बनाओ. भैया परमात्मा जी आपने कैसा आदमी भेज दिया. अजीब सी बात यह है कि ये सिर्फ 22 लोगों के लिए काम करते हैं. अदानी जी के लिए, अंबानी जी के लिए, वो जो भी चाहते हैं 2 मिनट में मोदी जी कर देते हैं. और गरीब जनता 24 घंटा हाथ जोड़ के कर्जा माफी मांगे, सड़क मांगे, अस्पताल मांगे, शिक्षा मांगे, नरेंद्र मोदी बस देखते रहते हैं. రత్నాల లాంటి పదాలతో పాటలు రాసి తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వేటూరు సుందర రామ్మూర్తి ధన్యజీవని భక్తులు పేర్కొన్నారు. సుందర రామ్మూర్తి నేడు మన మధ్య భౌతికంగా లేకపోయినా సాహితీ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన మన మధ్యలోనే ఉంటారని పలువురు సాహితీపరులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు సాహిత్యానికి ఇటు సినీ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించిన ధన్యజీవి అని అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ప్రముఖ గేయ రచయిత వేటూరు సుందర రామ్మూర్తి స్ఫూర్తి దినోత్సవం జరిగింది. ప్రముఖ కళాకారుడు గోల నారాయణరావు మాట్లాడుతూ 40 సంవత్సరాల పాటు పాటలు, మాటలు రాసి సాహితీ ప్రపంచానికి ఎనలేని సేవ చేసిన సరస్వతి పుత్రుడు సుందర రామ్మూర్తి అని పేర్కొన్నారు. పాటలు రాయటంలో ఆయనతో ఎవరూ పోటీ పడలేరన్నారు. దశాబ్దాల పాటు సాహితీ రంగానికి సుందర రామ్మూర్తి అపార సేవలు అందించడం ఆయనకే సాధ్యపడిందన్నారు. బహుశా స్వర్గంలో తెలుగు సాహితీ రంగానికి సుందర రామ్మూర్తి స్ఫూర్తితో అత్యుత్తమ స్థానం తెలుగు భాషకు లభించిందన్నారు. అటు తెలుగు భాష, ఇటు సంస్కృత భాషకు సైతం వన్నె తెచ్చిన ధన్యజీవి అని నారాయణరావు పేర్కొన్నారు. పలువురు సాహితీపరులు, కళాకారులు విచ్చేసి కళాక్షేత్రం వద్ద ఉన్న వేటూరు సుందర రామ్మూర్తి కాంస్య విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వేటూరు సుందర రామ్మూర్తి గారి స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా ఆయనకి జయజయలు అర్పించడానికి వచ్చిన గాయకులకు, సాహితీ సంస్థల, సాంస్కృతిక సంస్థల నిర్వాహకులకు అందరికీ శుభాకాంక్షలు. వేటూరు సుందర రామ్మూర్తి గారికి మనం జయజయలు పలకటం అనంటే
అది కేవలం ఒక సినీ సంగీతానికి కాదు, వాస్తవంగా ఆయన సృష్టించిన అద్భుతమైన గీతాలు, ఆయన వాడిన అత్యద్భుతమైన వాక్యాలు, పదాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తెలుగు సాహిత్యానికి మనం జేజేలు పలికినట్టుగా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన దాదాపు 40-50 సంవత్సరాల పాటు కొన్ని వేల పాటలు రాసి ఆయన్ని మించిన గీత రచయిత లేడు అని చెప్పి అనిపించుకున్నది మనందరికీ తెలిసిన విషయం. సినిమా ఇండస్ట్రీలో కళింగ అంటారు. నేను 4 సినిమాలు దర్శకత్వం వహించాను, ఒక 50 సినిమాలకి పనిచేశాను అసిస్టెంట్ కో డైరెక్టర్గా. అయితే సుందరరామూర్తి గారి దగ్గర గోళనారాయణ గారు పెద్దలు చెప్పినట్లుగా అనేకమైనటువంటి అంశాలు, ఆయన వేల పాటలు రాశారు కాబట్టి అనేకమైన కోణంలో ఉంటాయి. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సుందరరామూర్తి గారి గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. ఎలా అంటే, సుందరరామూర్తి గారితో కొన్ని వందల పాటలకి నేను అసిస్టెంట్గా పనిచేశాను. కానీ ఆయన గురించి రాసిన పాటలు అంటే రికార్డ్ అయిన పాటల గురించే మనందరికీ తెలుసు. కానీ రికార్డింగ్ కానటువంటి పాటలు ఒక్కొక్క పాటకి ఆయన కనీసం 10 నుంచి 15 పాటలు రాసుంటారు. ఇది ఒక గొప్ప కోణం. అంటే కొన్ని లక్షల పాటలు ఆయన రాశారు. అయితే రికార్డ్ అయినటువంటి వేలల్లో ఉండొచ్చు, కానీ రాసినటువంటి పాటలు మాత్రం లక్షల్లో ఉంటాయి. అందరికీ నమస్కారం. తెలుగు సినీవన వసంతమూర్తి డాక్టర్ వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన సాహిత్యం అజరామరం. తెలుగు భాషకు, తెలుగువారికి ఆయన ఒక దక్కిన ఏకైక ఆణిముత్యం. ఆయన రాసిన పాటల విశేషాలు, పాటల్లోని సౌందర్యాలు, కవితాత్మకమైనటువంటి రూపంలో రచించినటువంటి గీతాలు, వీటినన్నింటి విశ్లేషిస్తూ వేటూరి పాట అనేటువంటి పరిశోధనాత్మక గ్రంథాన్ని రాసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి సమర్పించి డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది. ఆ మహాకవికి నేను సమర్పించినటువంటి నీరాజనం, నివాళి, అక్షరాంజలి ఇదే. జననం జనవరి 19, వేటూరి నిర్యాణం మే 22. వేటూరి పెద్ద జర్నలిస్ట్. వేటూరి పుట్టుక, వేటూరి నిర్యాణం జర్నలిస్ట్ పండగ. ఆయన జర్నలిస్ట్గా ప్రపంచానికి విజయవాడ నుండి పరిచయం అయ్యారు. ముందు జర్నలిస్టు, తర్వాత ఉపసంపాదకులైన తర్వాత ఆయన పాటకి ప్రాణం పోశాడు. ఆ పాట ప్రపంచాన్ని చుట్టేసింది. వేటూరి మీద అభిమానంతో వేటూరి సాహితీ పీఠాన్ని మేము ఏర్పాటు చేశాము. మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన రోషయ్య గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి మండలి బుద్ధప్రసాద్ గారు, జయంత్ చక్రవర్తి గారు, గోల నారాయణరావు గారు, నేను, అలాగే దివంగత తలాప్రగడ రవికుమార్ గారు, మేమందరం కూడా శ్రమించాము. పల్నాడు జిల్లా మాచర్ల సీనియర్ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణ అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎమ్మెల్యే రామకృష్ణ ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయటమే కాకుండా పోలింగ్ బూత్ ఈవీఎం ధ్వంసం చేసిన తీరు చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్లలో అల్లర్లు సృష్టిస్తున్నారని, రామకృష్ణారెడ్డిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాల నుండి మాచర్లలో జరిగిన అక్రమాలు, భూ కబ్జాలపై విచారణ జరిపించాలని కోరారు. పల్నాడు జిల్లాలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల అరాచకం ఇంత అంతా కాదు. ఇవాళ సభ్య సమాజం యావత్తు ప్రపంచం మాచర్లో ఎన్నికలు ఎలా జరిగినాయో, గతంలో బరిసెలు, బాంబులు, బాతులతోటి ప్రతిపక్షం మీద ఎలా దాడులు చేశారో మనం చూశాం. ఒక సీనియర్ ఎమ్మెల్యే 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బూత్ నెంబర్ 202 పాల్వాయి జంక్షన్ అనే గ్రామంలో ఈవీఎంలు పగలగొడితే ఎన్నికల అధికారి ఎమ్మెల్యే పగలగొట్టాడని రికార్డ్ చేయలేడా? అన్నోన్ వ్యక్తి పగలగొట్టాడని చెప్పి రాస్తాడా? ఆడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు నిద్రపోతూ దాన్ని మద్దతు ఇస్తారా? ఎన్నికల మరుసటి రోజు వందలాది మందిలో కారంపూడిలో స్వైర వ్యవహారం చేస్తే దాన్ని అరికట్టలేరా? అడ్డొచ్చిన సిఐని తలబగలు కొడతారా? ఇలాంటి పైత్యకారపు, అరాచకపు, ఆటవిక పద్ధతుల్లో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు దాకా అరెస్టు చేయకపోవటం అనేది
ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. అసలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసలు ఆ పోస్టులో ఒక మనిషి ఉన్నాడా లేడా అనేటువంటిది సందేహం కలుగుతూ ఉండదు. డీజీపీ కూడా ఇవాళ ఉన్న హరీష్ గుప్తా గారు కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నాడు. విజయవాడలో ప్రధాని మోడీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రధాని మోడీ ర్యాలీకి 45 నిమిషాల ముందు ర్యాలీ ప్రారంభం, చివర్లో డ్రోన్లు ఎగరవేయడంపై కేంద్రం సీరియస్ అయింది. డ్రోన్లు ఎగరవేసిన వారిపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. పిలుపునిచ్చిన చలో మాచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. చలో మాచర్ల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పల్నాడు జిల్లా చలో మాచర్ల టీడీపీ నేతల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ముందస్తు చర్యలో భాగంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులను, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ గూండాల దాడిలో గాయపడిన తమ కార్యకర్తలను పరామర్శ కూడా చేయనీరా అంటూ మండిపడుతున్నారు. మాచర్లలో అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా వెబ్కాస్టింగ్ 100% అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ జరిగింది, మొత్తం రికార్డ్ అయింది. తమ బిజీ లైఫ్, టైట్ షెడ్యూల్ వల్ల చాలా మంది ఆరోగ్యాన్ని పూర్తిగా అశ్రద్ధ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో హెల్త్ అనేది పాడైపోతుంది. చివరకు మనం భరించలేని బాధతో ఉన్నప్పుడు మాత్రమే ఆసుపత్రికి వెళ్తాం. అప్పుడు డాక్టర్లు మనకు టెస్టులు చేసి మనకు వచ్చిన జబ్బులను చెప్తారు. కానీ అప్పటికి అది ముదిరి పాకాన పడిపోయి ఉంటుంది. ఏ వ్యాధి అయినా ఆరంభ దశలో గుర్తుపడితే దాన్ని తగ్గించుకోవటం సులువుగా ఉంటుంది. కానీ అది అడ్వాన్స్ దశలోకి వెళ్ళిపోయాక మాత్రం దాన్ని నయం చేయటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు మన నెగ్లిజెన్సీ వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది. అమలాపురానికి చెందిన నర్సావేణి అనే మహిళ కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆమె ఇంటి దగ్గర మెడికల్ షాప్ కి వెళ్లి పెయిన్ కిల్లర్లు వేసుకునేది. అంతేకాకుండా తన ఆరోగ్యంను పూర్తిగా పట్టించుకునేది కాదు. కడుపు నొప్పి అనిపించగానే అది నెలసరి నొప్పిగా భావించేది. టాబ్లెట్లు వాడి ఊరుకునేది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఇటీవల మహిళ కడుపు నొప్పి మరీ ఎక్కువ కావడంతో ఆమె బాధను భరించలేకపోయింది. వెంటనే అమలాపురంలోని ఏఎస్సీ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు స్కానింగ్ టెస్టులు చేసిన కడుపులో రాళ్లు ఉన్నట్టు తెలిపారు. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వెంటనే సర్జరీలు చేయాలని బాధిత కుటుంబానికి కూడా సూచించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని వైద్యులు బాధితురాలికి ఎనెస్థీషియా ఇచ్చి కొన్ని గంటల పాటు శ్రమించి కడుపులో ఉన్న రాళ్లను తొలగించారు. బాధితురాలి కడుపులో నుంచి వైద్యులు 570 రాళ్లను బయటకు తీశారు. కడుపులో నుంచి ఎన్ని రాళ్లు బయటకు తీయటం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, తొందరలోనే డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. 60 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి శంకర్రావుకి అరుదైన గౌరవం లభించడం చాలా సంతోషకరమని వక్తలు పేర్కొన్నారు. దేశభక్తి, సామాజిక, సాంఘిక, విద్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన శంకర్రావుకి ఇట్లా 2024 తెలుగు అవార్డులు రావటం అన్ని రంగాలను గౌరవించినట్లుగా ఉందని వక్తలు పేర్కొన్నారు. గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో డోగిపర్తి శంకర్రావుకు అవార్డు ప్రధాన ఉత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ అన్ని రంగాలకు గత 60 సంవత్సరాలుగా పరిపూర్ణమైన న్యాయం చేస్తున్న శంకర్రావుకు ఈ అరుదైన అవార్డును ఇచ్చి ఆయనకు మరింత బాధ్యతను పెంచారన్నారు. శంకర్రావుకు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికే వన్నె తెచ్చే ఏకైక వ్యక్తి ఆయన మాత్రమేనని వక్తలు కొనియాడారు. పదవుల కోసం కొంతమంది ఎదురు చూస్తారు, కానీ శంకర్రావు కోసం పదవులు ఎదురు చూడటమే శంకర్రావు గొప్పతనమని వక్తలు పేర్కొన్నారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి శంకర్రావుని ఘనంగా సత్కరించారు. చివరిగా అవార్డు గ్రహీత శంకర్రావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో అందరూ తనకు సంపూర్ణ సహకారం అందించిన కారణంగానే ఆయా రంగాలకు సేవలు అందించడం జరిగిందన్నారు. తమను సత్కరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ సాంస్కృతిక తెలుగు సంఘం వారు హైదరాబాదులో నాకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గారిచే ఒక బిరుదు ఇవ్వడానికి వారు పూనుకుని వారు నాకు వర్తమానం తెలియచేసిన సందర్భంలో నాకు తెలుగు వెలుగు ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళలేకపోవటానికి కొన్ని పర్సనల్ ఇబ్బందులతో నేను వెళ్ళకపోతే ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఇప్పుడే వర్తమానం పంపించారు విజయవాడ. ఆయన నేను రాలేకపోతున్నాను ఈ సభకి అని నేను చెప్పాను. ఇక్కడ మీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ సభలో నేను తెలియపరుచుకుంటానండి. మీరు లోగడ మీరు అక్కడ అనౌన్స్ చేసి అవార్డు ఇచ్చినటువంటిది అదే సంఘం విజయవాడలో పత్రికా ప్రముఖుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజెంట్ చేయడానికి వస్తూ వారు తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో మరి ఇప్పుడే వారు బహుకరించినటువంటి ఆ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా మరి అంత పెద్ద అవార్డు హైదరాబాదులో వారందరికీ ఇచ్చి నాకు కూడా నాలాంటి ఏమనాలో నాకే అర్థం కాదు. నేను ఒక మామూలు మీలో తిరిగేటటువంటి ఒక యాజమాన్యంలో ఉండే ఒక సంఘంలో ఒకళ్ళగా నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాను అనుకుంటాను. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎన్నో కార్యక్రమాలు గత 60 ఏళ్ల నుంచి హనుమంత గ్రంథాలయానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే శంకర్రావు గారు అధ్యక్షుడిగాను, నీలం దుర్గారావు గారు సెక్రటరీగాను, అజాం గారు ట్రెజరర్గాను పనిచేస్తున్నటువంటి హనుమంత గ్రంథాలయంలో మన శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో నిజంగా 88 సంవత్సరాల వయసు వచ్చి కూడా ఇప్పటికీ ఎంతో అహర్నిశం ఏదో చెయ్యాలి, ఈ కళకి ఏదో చేయాలనేటువంటి తపన ఆయనలో చూసి మేమందరం ఎప్పటికప్పుడు ఆశ్చర్యంలో మునిగిపోతుంటాం. అలాగే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన యొక్క బిహేవియర్. ఇప్పటికీ ప్రతిరోజు వచ్చి గ్రంథాలయంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. అక్కడ జయంతి చక్రవర్తి సామాజిక, సాంఘిక, విద్య, సాంస్కృతిక రంగాలకు విశేషంగా కృషి చేస్తున్నటువంటి
విజయవాడ వాస్తవ్యులు, నాకు అత్యంత ఆప్తులు, సహస్రచంద్ర పూర్ణచంద్ర దర్శకులు శ్రీ డోగిపర్తి శంకర్రావు గారికి మా ప్రఖ్యాత అంతర్జాతీయ తెలుగు సంస్థ సమీకృత అంతర్జాతీయ సాంస్కృతిక సారస్వత సంఘం 28వ వార్షికోత్సవం సందర్భంగా ఇట్లా 2024 తెలుగు వెలుగు పురస్కారాన్ని ఇటీవల భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ద్వారా ఇవ్వటం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుంది. దాని తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రేపటికి వాయుగుండంగాను, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా మారుతుంది. తుఫాన్గా మారితే ఓమన్ దేశం నుంచి సూచించిన రెమాల్గా నామకరణం చేస్తారు. అల్పపీడనం ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతుంది. సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ప్రభావం ఒడిశా, వెస్ట్ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువ. ఆ ప్రాంతంలోనే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కేరళ, తమిళనాడు పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. మే 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. అయితే కొందరు నిపుణులు ఒకరోజు ముందు అంటే 30వ తేదీన రుతుపవనాలు కేరళలోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ప్రారంభమైన ఇంద్రకీలాద్రి అమ్మవారి గిరిప్రదక్షిణ కార్యక్రమం. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. అస్వస్థకు గురైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిన నాని. ముస్లింల ఓట్ల కోసం బెంగాల్ సీఎం వారికి ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించిన బీజేపీ ఈసీ నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.